So we go for the AV. చిన్న వయసులోనే భిన్నమైన పాత్రలు పోషించి బాలనటుడిగా ప్రేక్షకుల ఈలలు గోలల నడుమ వెండితెరపై తళుక్కుమన్నాడు విశ్వ కార్తికేయ. 6 ఏళ్ల వయసులో తెరంగేట్రం చేసి జానకి వెడ్స్ శ్రీరామ్తో పరిణతి చెందిన నటుడిగా ప్రశంసలందుకున్నాడు. ఆ నలుగురితో శభాష్ అనిపించుకొని నటకిరీటికి అప్పడాలెలా అమ్మాలో నేర్పి సక్సెస్ అయ్యాడు. మంచు విష్ణు మొదటి సినిమాలో మెరిశాడు. గోరింటాకులో రాజశేఖర్ చిన్నప్పటి పాత్రను అద్భుతంగా పండించి లేత మనసులో కళ్యాణి కొడుకుగా పెద్ద మనసుతో మెప్పించాడు. శివశంకర్లో బాలమోహన్ బాబుగా, బాపుగారి దర్శకత్వంలో బాలకృష్ణుడిగా మైమరపించి బాపుగారి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అధినాయకుడిలో చిన్నప్పటి బాలయ్య బాబుగా వెండితెరపై నటించి బాలయ్య బాబుతో ప్రశంసలందుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఈ నిజం అబద్ధమైతే అనే టెలిఫిల్మ్లో ప్రేక్షకులనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మెప్పించి ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్, అలాగే అవార్డ్ ఫర్ మెరిటోరియస్ అచీవ్మెంట్ని సొంతం చేసుకున్నాడు. ఇటు చదువులోనూ అటు సినిమాల్లోనూ రాణిస్తూ 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా తన మార్క్ని చూపించాడు మన విశ్వ కార్తికేయ. వండర్ఫుల్ ఫిజిక్తో డాన్స్లోనూ ఫైట్స్లోనూ ఈజ్ని కనబరుస్తూ వావ్ అనిపిస్తున్నాడు. ఎనర్జెటిక్ హీరోగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఎం సుధాకర్ రెడ్డి గారు నిర్మాతగా, చలపతి పువ్వల దర్శకత్వంలో కళా పోషకులు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకున్నాడు. హీరోగా తన నటనకు గాను విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. దర్శకులు వి సముద్ర గారి జై సేన చిత్రంలోనూ మెయిన్ లీడ్గా నటించి తెలుగు కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. జై సేన, కళా పోషకులు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సినీ పెద్దల ప్రశంసలు సైతం అందుకొని ప్రేక్షకుల్ని మెప్పించాడు విశ్వ కార్తికేయ. ప్రస్తుతం సరికొత్త ప్రేమ కథాంశంతో ఆర్ఆర్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై ఎన్ చంద్రమోహన్ రెడ్డి నిర్మాతగా, చలపతి పువ్వల దర్శకత్వంలో రథన్ మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు తమిళ భాషల్లో సీనియర్ తారాగణంతో భారీ బడ్జెట్తో చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో కథానాయకుడిగా నటించిన విశ్వ కార్తికేయ ఈ చిత్రం విడుదల తర్వాత పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేడు జన్మదినోత్సవం జరుపుకుంటున్న హీరో విశ్వ కార్తికేయ మరిన్ని విజయాలు సాధించాలని, నిండు నూరేళ్లు ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు అవర్ హీరో విశ్వ కార్తికేయ.
విశ్వకార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ కలుసుకున్నాం. బ్రదర్కి బర్త్డే విషయం చెప్తూ అందరం అంటే తను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో మంచి సినిమాలు చేసి పెద్ద పెద్ద స్టార్లతో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని ఈరోజు తన స్వశక్తితో ఎదిగి హీరోగా 3 సినిమాలో తను సక్సెస్ఫుల్ హీరో అనిపించుకుని హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. ఒక ఫైట్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, తదితర హీరోకి సంబంధించిన అన్ని క్వాలిటీస్ ఉన్న హీరోని సముద్ర గారు మొన్న ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇప్పుడు తమిళ సినిమా ఒకటి, తమిళ తెలుగు కలిపి మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో చాలా పెద్ద సినిమా ఒకటి షూటింగ్లో ఉన్నారు. అది మంచి విజయవంతమయ్యి మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఆ కంటిన్యూ కొంతమంది హీరోలాగా కాకుండా జంపింగ్లు చేయకుండా అందరికీ డేట్లు ఇస్తూ మంచిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని సక్సెస్ఫుల్గా ఉండాలని నేను కోరుకునే మొదటి వ్యక్తిని వాళ్ళ నాన్న తర్వాత. కానీ ఈ ఫంక్షన్కి ఏదో ఒక రీజన్గా మీ మదర్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఈసారి అలా కనిపించాలి ఒకసారి. అది ఎందుకంటే ఈ సంతోషమైన కళలు ఆమె కూడా చూస్తే ఆమెకి తృప్తిగా ఉంటుంది. ఓకే, ఎనీహో శ్రీనివాస్ గారు రండి. ఇటు శ్రీనివాస్ గారు విశ్వకార్తికేయన్ పెట్టి ఒక సినిమా షూటింగ్లో ఉన్నారు. అది కూడా నాకు తెలిసి ఒక 1 monthలో కాపీ వస్తుంది. చాలా సంతోషం. మంచి బిజినెస్ అయ్యి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, నైస్. నేను షూటింగ్ నుంచి వచ్చాను కాబట్టి నేను వెళ్తాను. మీరందరూ ప్రొసీడ్ అయ్యి విజయవంతం చేయండి ఫంక్షన్. అందరికి నమస్కారం అండి. మా హీరో విశ్వకార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మంత్ ఎండింగ్లో మా మూవీ కూడా IPL మూవీ కూడా ఈ మంత్ ఎండ్లో కంప్లీట్ చేస్తాము. సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. విశ్వకార్తికేయ నిండు నూరేళ్ళు ఆయుర్తో ఐశ్వర్యంతో అన్నితో ఉండాలి. మంచి 1 yearలో నెక్స్ట్ ఇయర్ వరకు సూపర్ హీరో కావాలి, డైనమిక్ హీరోగా అని మేము బ్లెస్ చేస్తున్నాం అందరినీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఈరోజు మా హీరో గారు అయినటువంటి విశ్వకార్తికేయ గారు మరి ఈరోజు జన్మదిన సందర్భంగా వారికి మరోసారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ హ్యాపీ బర్త్డే. మరి నాకు విశ్వకార్తికేయ గారు 11 సంవత్సరాల నుండి తెలుసు. మరి బాలనటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి మరి ఈరోజు కళా పోషకుల ద్వారా, తర్వాత అదే సముద్ర మన సీనియర్ డైరెక్టర్ గారు జయసింహ ద్వారా, అలాగే ఇప్పుడు ఒకటి తెలుగే కాకుండా తమిళ ఇండస్ట్రీకి కూడా మరి పరిచయం అవుతున్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది. అక్కడ కూడా తెలుగుతో పాటు తమిళ్లో కూడా సక్సెస్ సాధించి మరి మరిన్ని విజయాలు సాధించాలి, జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి మరి మన తెలుగు ఇండస్ట్రీ పేరు నిలబెట్టాలని, అలాగే వాళ్ళ ఫాదర్ అయినటువంటి రామాంజనేయులు గారు మరి విశ్వకార్తికేయను హీరోగా చూడాలని చిన్నప్పటి నుండి చాలా మరి వాళ్ళ మదరు ఫాదర్ ఇద్దరు వాళ్ళ కళ మరి నిజం కాబోతుంది.
ఫ్యూచర్లో మరి గొప్ప స్టార్ కాబోతున్నాడు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను అక్కడ 11 years నుండి గమనిస్తాను ప్రతి ఒక్క సినిమా. కాబట్టి మరి ఈరోజు నా మనసారా మరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మరి జీవించాలని కోరుతూ భవిష్యత్తులో టాప్ లెవెల్లో మరి ఉండాలని కోరుతూ మరి మంచి నెక్స్ట్ చెప్పండి. ఫ్యూచర్లో కూడా మరి కంపల్సరీగా మా హీరోని బట్టి చేస్తామని కోరుతూ మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. చాలా సంతోషం అండి. కార్తిక్ లైక్ మై బ్రదర్, లైక్ మైండెడ్. మేము ఐపీఎల్ ఎప్పుడైనా యా సో ఆ సినిమాకి పనిచేసాం. బట్ ముందు నుంచి నాకు తెలుసు లైక్ బ్రదర్. మా వైఫ్ తో పాటు అంటే తను చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు వీళ్ళందరూ ఒక బ్రదర్ లాగా అంటే అక్క అని చిన్నప్పటి నుంచి ఆ పరిచయం. సో తర్వాత నాకు ఇలా కో యాక్టర్గా పరిచయం అవడం సో హంబుల్. చాలా మంచి వ్యక్తి. అంటే సినిమా ప్రపంచం తప్పితే వాళ్ళ ఇంట్లో ఇంకొకటి ఏం తెలియని వ్యక్తులు కొంతమంది ఉంటారు ఇండస్ట్రీలో. అంటే మనం వేగ్గా సినిమా ఇండస్ట్రీకి రావడం వేరు. ఈ సినిమా జీవితం, సినిమాయే మా పని, సినిమాయే మా భవిష్యత్తు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ జాబితాలో ఉంటాడు కార్తిక్. ఇక వేరే పని నేర్చుకోలేదు. చదువు ఏంటంటే అన్ని పక్కన పెట్టాడు. కంప్లీట్ సినిమా. చాలా సంతోషం. అంటే అది దాన్ని నమ్ముకొని దాంట్లో ఉండి దాంట్లో నిలబడి దాంట్లో ఎత్తు బలాలు వచ్చినా కష్టం నష్టం వచ్చినా ముందుకెళ్ళడం అనేది గ్రేట్. అంటే అది చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఇక సినిమా తప్పితే ఏం కాదు అని ప్రిపేర్ అయ్యి వచ్చిన కొంతమందిలో నువ్వు ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సినిమా. మీ నాన్నగారు కానీ మీ ఫ్యామిలీ కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఉన్నావు. ఇక వేరే ప్రపంచంలోకి వెళ్ళావు. కాబట్టి ఆల్ ద బెస్ట్. ఇంకా హిట్లు వచ్చినా ఫట్స్ వచ్చినా ఏ వచ్చినా నువ్వు ఇందులోనే ఉంటావు, బయటకు వెళ్ళవు. కాబట్టి ఐ హోప్ నీ జర్నీ ఇంకా లైఫ్ లాంగ్ మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. బట్ మంచి సాలిడ్ రోల్స్ రావాలి. డైరెక్టర్స్ ఎవరన్నా మంచి డైరెక్టర్స్ ఉంటే ఖచ్చితంగా వాడండి. మామూలుడు కాదు. సినిమాలో ఏం చేయమంటే అది చేయడానికి రెడీగా ఉంటాడు. కొంతమంది ఒళ్ళు దాచుకునే యాక్టర్లు ఉంటారు, ఇది అది అని. కానీ మనోడు అలా కాదు. క్యారెక్టర్కి ఏం కావాలంటే అది చేస్తాడు. చేయకపోయినా నాన్నగారు బలవంతంగా మెడలు చేయించే టైపు. సో అదంతా ఒక సినిమా ప్రపంచం. సినిమాని ప్యాషనెట్గా ప్రేమించే వ్యక్తి నాకు పరిచయం అవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ గ్లాడ్. తమ్ముడు చాలా విషయాలు నీకు చెప్పలేదు కానీ చాలా విషయాలు నేర్చుకుంటా. అంటే సైలెంట్గా ఉంటాడు, పని వరకు పని చేసుకుని వెళ్తాడు. మన మధ్యలో కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి మనకి అలాంటివి ఉండవు. సో వెరీ గుడ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ బర్త్డే. తమ్ముడు గురించి ఏం మాట్లాడాలా బాగా. అంటే రెగ్యులర్ గా మేమైతే ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు అంతా ఇప్పుడు ఇది చేస్తున్నారు, ఇప్పుడు కమింగ్ అప్ ఏంటి అని వెయిట్ చేస్తున్నాం. సో చిన్నప్పుడు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు చూడాలి కొత్తగా ఎలా వస్తారో బయటికి. వెయిటింగ్. సో ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ. విశ్వకార్తికేయ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తను చిన్నవాడిగా ఉన్నప్పటి నుండి గ్రేట్ దర్శకులు బాబు గారి డైరెక్షన్లో కానివ్వండి, బాలకృష్ణ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో, మంచి మంచి ఆర్టిస్టులతోటి తను చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రతి సినిమాకి పనిచేసి ఎదుగుతూ ఇవాళ మా సినిమా జైసేన సినిమాలో తను, ప్రవీణ్, అభి, హరీష్ వీళ్ళు నలుగురు హీరోలుగా జైసేన సినిమాలో చేశారు. చాలా మంచి సినిమా చేశారు. అలాగే మా కాంబినేషన్లో ఆ సినిమా కన్నడ రిలీజ్ అయింది. అక్కడ మంచి ఆదరణ పొందింది. త్వరలో తమిళ్లో రిలీజ్ కాబోతుంది ఆ సినిమా. సో దీని తర్వాత మా కాంబినేషన్లో యుద్ధం చేయని సినిమా కూడా అది త్వరలో రాబోతుంది. అది కూడా 80% పూర్తి అయ్యి ఉంది. మిగతాది కూడా పూర్తి చేసి ఆ సినిమా రిలీజ్ చేస్తాం. తర్వాత మళ్ళీ మా కాంబినేషన్లో మా ఇలా నలుగురితోటి ఒక్కొక్కరితో సోలోగా సినిమా చేస్తాం. అలాగే ఇంతేకాకుండా తనతోటి ఎవరు వర్క్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ వర్క్ చేసే విధంగా తను అలా కష్టపడతాడు. చాలా మంచివాడు విశ్వకార్తికేయ. ఈ పేరు తను సార్థకత అవుతూ ఫ్యూచర్లో గొప్ప స్టార్ కావాలని మనస్ఫూర్తిగా నీ పుట్టినరోజు
చెప్పు నిజాలు కంప్లీట్ కాదు లేకపోతే అలా రాసిపెట్టు. అందరికీ నమస్కారం, నా పేరు ప్రవీణ్ కుమార్. విశ్వకార్తికేయ నాతో కో యాక్టర్ కన్నా కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి చాలా చేశాను, చాలా మంచి మంచి సీన్లు చేశాను. సో వీటితో జర్నీ 6 years నుంచి ఈ జర్నీ ఉంది. చాలా హ్యాపీ ఇట్లాంటి ఫ్రెండ్ దొరకడం. ఇంకా ఇట్లాంటి కేకులు, ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా చాలా చెప్పుకోవాలి. 5 years అయింది చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఈరోజు తీసుకొచ్చాడు. అయ్యేది పోయిందా? ఇంకా ఈ చాక్లెట్ నేను కొనిస్తుండాలి, ఇది మా ఇద్దరికి తప్పదు. ఇట్లాంటి బర్త్డేలు ఇంకా చాలా చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే. హలో అండి, విజయ్ పొలాకి కొరియోగ్రాఫర్ కార్తిక్. నాకు తెలిసి మీ ఇద్దరం ఒకేసారి డాన్స్ నేర్చుకున్నాం స్వర్ణ మాస్టర్ దగ్గర. సో తను పెద్ద హీరో అవుతున్నాడు, ఆల్రెడీ 3 movies చేశాడు. అండ్ ఇంతకుముందు ఒక మూవీ కూడా రిలీజ్ అయింది, మంచి హిట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ మూవీస్ కూడా మంచి హిట్ అవ్వాలి. అండ్ టాప్ హీరోలో 10 members ఒక బెస్ట్ హీరోగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. कार्तिकेय मेरा लाइक हमने एक मूवी करी थी साथ में इब्रू अंजलि, तो उसके बाद से जैसे मैंने बहुत सारी मूवीज करी तो मेरे बहुत सारे को एक्टर्स थे, तो लाइक स्पेशली बस एक यही है जिसके साथ में स्टिल कांटेक्ट में मेरा बहुत अच्छा दोस्त बना है क्योंकि हम लोगों ने साथ में बहुत सारे गेम खेले थे, पबजी खेला था, बिजनेस खेला था, लूडो खेला था सो ही इज द ओनली वन जिसके साथ में लाइक चाइल्डिश बिहेवियर जैसे होते हैं ना यूजुअली हम कैसे रहते हैं वैसे रहते हैं, तो ही इज द ओनली वन. तो ही इज वेरी गुड गाय एंड अ वेरी गुड फ्रेंड ऑफ मी. अब क्या बोलूं इससे ज़्यादा स्टाइल कर दिया. हैप्पी बर्थडे. इतनी तारीफ ఈ స్థానం నీది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆర్జే క్రిష్. ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే అద్భుతాలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారంట. సో ఈ పేరులోనే విశ్వ ఉంది, మన విశ్వం మొత్తం తెలిసేలా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనోడిని చూస్తే మీకేమనిపిస్తుంది అని అంటే, ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఈ క్యారెక్టర్కే పనికొస్తాడేమో మీరు అనుకుంటారేమో. నో, నెవర్ బ్రదర్. ఆయన్ని ఇక్కడి నుంచి వేరే క్యారెక్టర్, ఇక్కడి నుంచి వేరే క్యారెక్టర్, అట్లా మీరు ఎన్ని పీసులు చేస్తే అన్ని పీసులు ఎక్స్ప్రెషన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మీలాగే పప్పులు అడిగెట్టాను, ఏంది అబ్బాయి చూస్తే ఇలానే ఉన్నాడు, నందిని అనే అపరిచితుడి సినిమాలో ఉన్న క్యారెక్టర్ లాంటి దానికే పనికి వస్తాడేమో అనుకున్నాను నేను. బట్ IPL సినిమా మనోడితో చేసేటప్పుడు ఏమన్నా చేశాడా అసలు ఎక్స్ప్రెషన్స్ అంటే వెంటనే షార్ట్లోకి వెళ్ళగానే ఆ విశ్వరూపం చూపించి కట్ అనగానే మళ్ళీ ఇలాగే వచ్చేస్తాడు. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే విశ్వకార్తికేయ ఎలాంటి వాడు అని అంటే కలిపిన చపాతీ ముద్దలు అంటాడు. మనం ఏమైనా తయారు చేసుకోవచ్చు. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి అని అంటే కలిపేసిన సిమెంట్ ముద్దలు అంటాడు. మీరు ఎలా కడితే అలా నిలబడతారు. సో ఆ విషయంలో నో డౌట్. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే అంటే ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్, కొంతమంది కొంచెం ఇలా అవ్వగానే షార్ట్ గ్యాప్ రాగానే క్యారవన్లోకి వెళ్ళిపోవడం, సార్ మీకు షార్ట్ రెడీ సార్ అని వాళ్ళు వచ్చి పిలవడం, అలా ఉండదు. 24 గంటలు సెట్లోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు, మీ టైం వేస్ట్ చేయడు. ఇదైతే కన్ఫర్మ్ లైఫ్ లాంగ్ ఇదే మెయింటైన్ చేస్తారని నేనైతే వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.